Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈ రోజు వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా ఒక మోడల్ పేపర్ని అయితే చూసుకుందాము. మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఏ విధంగా మోడల్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనేది అన్ని సబ్జెక్ట్స్ నుంచి మోడల్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము. చరిత్ర, జాగ్రఫీ, భారతీయ సమాజము, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ 5 సబ్జెక్ట్స్ నుంచి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించి మనం మోడల్ క్వశ్చన్స్ అయితే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ టాప్ మోడల్ బిట్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక అవగాహన రావడం కోసం అయితే మీకు ఈ ఎగ్జామ్స్ అనేవి మీకు ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా యాప్స్ అయితే ఏం లేవండి, అన్నీ కూడా ఇదే విధంగా యూట్యూబ్లో ఓన్లీ వీడియోస్ అయితే నేను మీకు చేస్తున్నా, అన్నీ కూడా ఫ్రీగానే చేస్తున్నా. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని ఆన్సర్స్ కామెంట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇంకా అదర్ యాప్స్ ఏవీ లేవు. అండ్ పీడిఎఫ్స్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయమ్మా. మీకు బిట్స్ పీడిఎఫ్స్ కానీ లేదా మెటీరియల్ పీడిఎఫ్స్ కానీ మనకి అవైలబుల్గా ఉన్న పీడిఎఫ్స్ అన్నీ కూడా అందులో నేను ఉంచుతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 20 ఈ వీడియో చేసేసరికి 20 మోడల్ పేపర్స్ అయితే అంటే మోడల్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే నేను మీకు ప్రిపేర్ చేస్తాను. సబ్జెక్ట్ వైజ్ అంటే చరిత్రకి, జాగ్రఫీకి, భారతీయ సమాజం ఇలా సబ్జెక్ట్ వైజ్ నేను మీకు బిట్స్ చేస్తున్నా. అండ్ సబ్జెక్ట్స్లో టాపిక్ వైజ్ కూడా నేను మీకు బిట్స్ చేస్తున్నా. ఆల్రెడీ 18-20 కంప్లీట్ అయిపోయాయండి మోడల్ పేపర్స్ అనేవి. సో ఒకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను, చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేయండి అమ్మా. నాకు మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మొహర్ ఘర్కు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఫస్ట్ వన్, భారతదేశంలో క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాలకు చెందిన ఏకైక నవీన శిలాయుగ ప్రాంతము. సెకండ్ వన్, ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్తిని పండించారు. థర్డ్ వన్, భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రము ఇక్కడ బయటపడింది. ఫోర్త్ వన్, ప్రపంచంలోనే తొలిసారిగా వీరు గోధుమలు పండించారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. కామెంట్ చేయమని ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియోస్ మీకు లైవ్ రూపంలో కండక్ట్ చేస్తున్నామా. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి, రాత్రి 9 గంటలకి, వీలైతే మార్నింగ్ ఉదయం 10 గంటలకు కూడా నేను మీకు ప్రతిరోజు లైవ్ అయితే ఉంటుంది. సో ఆ టైంకి మీరు ఇవి వీడియోస్ చూసినట్లయితే మీరు లైవ్ ఆన్సర్స్ చేయొచ్చు, లేదు ఆ తర్వాత అయినా సరే ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా చూసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సో మొహర్ ఘర్కు సంబంధించి సరి కానిది వచ్చేసరికి ప్రపంచంలోనే తొలిసారిగా గోధుమలు పండించారు అనేది తప్పు. సో దాన్ని వదిలేస్తే మిగతా 3 కూడా మనకి సరైనవి. ఏంటంటే భారతదేశంలో క్రీస్తు పూర్వం 7000కు చెందిన ఏకైక నవీన శిలాయుగ ప్రాంతం అనేది ఈ మొహర్ ఘర్ అండి. చూడండి, 7000 క్రీస్తు పూర్వం 7000కు చెందిన ఏకైక నవీన శిలాయుగ ప్రాంతం ఏది అంటే మొహర్ ఘర్. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్తిని పండించారు ఎవరు అంటే ఈ మొహర్ ఘర్కు సంబంధించిన వారు. అలాగే భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రం ఎక్కడ బయటపడింది అంటే మొహర్ ఘర్లో అయితే తొలి కుమ్మరి చక్రము బయటపడడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో జైన మతాన్ని ఆచరించిన చక్రవర్తులు ఎవరు? ఏ చంద్రగుప్త మౌర్యుడు, బి మహాపద్మనందుడు, సి అమోఘవర్షుడు, డి ఖారవేలుడు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏబిడి, సెకండ్ వన్ ఏసిడి, థర్డ్ వన్ ఏబిసిడి, ఫోర్త్ వన్ ఏబిసి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ మీరు తప్పైనా రైట్ అయినా ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేశారనుకోండి, మీకు ఆన్సర్ నేను చెప్పేటప్పుడు అలా గుర్తుంటుంది. ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసిడి. ఈ నలుగురు కూడా మనకి జైన మతాన్ని ఆచరించారు. ఎవరెవరు? చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఆచరించారు, మహాపద్మనందుడు జైన మతాన్ని ఆచరించారు, అమోఘవర్షుడు జైన మతాన్ని ఆచరించారు, ఖారవేలుడు కూడా జైన మతాన్ని ఆచరించారు. ఈ నలుగురు కూడా మనకి జైన మతాన్ని ఆచరించినటువంటి చక్రవర్తులు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత పట్టణాల్లో మూపురం కలిగిన ఎద్దు, ముద్రిక మరియు ఖడ్గమృగ అవశేషాలు ఎక్కడ లభించాయి? ఫస్ట్ వన్ గుమ్లా, సెకండ్ వన్ కోట్ డిజీ, థర్డ్ వన్ అమ్రీ, ఫోర్త్ వన్ రోపార్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. సింధు నాగరికత పట్టణాల్లో మూపురం కలిగిన ఎద్దు ముద్రిక మరియు ఖడ్గమృగ అవశేషాలు అమ్రీలో లభించాయి. అమ్రీలో లభించాయి. ఏమేమి లభించాయి? మూపురం కలిగిన ఎద్దు ముద్రిక అలాగే ఖడ్గమృగ అవశేషాలు. ఎక్కడివి? సింధు నాగరికత పట్టణాల్లోనివి. ఎక్కడ లభించాయి అంటే అమ్రీలో లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, యజుర్వేదానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఏ, యజ్ఞాలు యాగాలు సమయంలో పాటించవలసిన నియమాలను గురించి తెలుపుతుంది. బి, దీనిని ఉచ్చరించే వారిని అధ్వర్వు అని అంటారు. సి, దీనిని సంకలనం చేసింది వైశంపాయనుడు. సో ఆప్షన్ ఫస్ట్ వన్ ఏ సి, సెకండ్ వన్ ఏ బి, థర్డ్ వన్ బి సి, ఫోర్త్ వన్ ఏ బి సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది అడుగుతున్నారు టెట్ డిఎస్సికి మేడం మీరు చెప్పినవి మొత్తం మేము ప్రిపేర్ అయితే మాకు మంచి స్కోర్ వచ్చింది, మేము ఇంకా అదర్ ప్రిపేర్ కాకపోయినా సరే మాకు మంచి స్కోర్ వచ్చింది, బట్ ఇవి కూడా సేమ్ అలా మీ ఒక్కటి ఫాలో అయితే అన్ని వీడియోస్ ఫాలో అయితే సరిపోతుందా అని. బట్ ఇక్కడ జిఎస్ అండ్ ఈ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ వచ్చేసరికి మహాసముద్రం అండి. సో నేను చెప్పినవి మాత్రమే సరిపోవు, ఇంకా ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ టెట్ డిఎస్సికి నాకు పూర్తి అవగాహన ఉంది, ఎందుకంటే నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ని కాబట్టి. బట్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చేసరికి నాకు కొంచెం నాలెడ్జ్ అనేది తక్కువ ఉంది, నేర్చుకోవడానికి నేను కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు చదువుతూ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బి సి ఈ మూడు కూడా మనకి సరైనవే. ఏంటేంటి? యజుర్వేదానికి సంబంధించి సరైనవి అడిగారు. సో యజుర్వేదంలో యజ్ఞాలు యాగాలు సమయంలో పాటించవలసిన నియమాలను తెలిపేది ఏ వేదం అంటే యజుర్వేదము, ఓకేనా? యజ్ఞాలు యాగాలను గురించి తెలిపే వేదం ఏది అంటే యజుర్వేదము. అలాగే ఆ సమయంలో పాటించవలసిన నియమాలను గురించి కూడా ఈ యజుర్వేదం అనేది తెలుపుతుంది. అలాగే ఈ యొక్క యజ్ఞాలు యాగాలు ఈ సమయంలో పాటించవలసిన నియమాలు అప్పుడు పాటించవలసిన మంత్రాలు ఇవన్నీ కూడా ఉచ్చరించే వారిని ఏమంటారు అంటే అధ్వర్వు అంటారు. అధ్వర్యు చూసుకోండి, అధ్వర్యు అని కూడా అంటారు. దీన్ని ఉచ్చరించే వారిని ఏమంటారు? అధ్వర్యు అని కూడా అంటారు. అలాగే దీన్ని సంకలనం చేసింది ఈ యజుర్వేదానికి సంబంధించి సంకలనం చేసింది ఎవరు అంటే వైశంపాయనుడు. ఎవరమ్మా? వైశంపాయనుడు. సో ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది బౌద్ధ సంగీతులలో సరైనది ఏది? ఏ, మొదటి బౌద్ధ సంగీతి 483 BC అజాతశత్రువు. బి, రెండవ బౌద్ధ సంగీత 383 BC కాలాశోకుడు. సి, మూడవ బౌద్ధ సంగీతి 250 BC మొగలిపుత్తతిస్స. సో ఆప్షన్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ ఏబి మాత్రమే, థర్డ్ వన్ ఏబిసి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడు కూడా మనకి సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకోండి అమ్మా, ఇవి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్స్ అనేవి మీకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే 1కి 2 సార్లు చదవండి, మీకు అలా గుర్తుండిపోతాయి. సో మొదటి బౌద్ధ సంగీతి 483 BC అజాతశత్రువు. అలాగే రెండవ బౌద్ధ సంగీత 383 BC కాలాశోకుడు. సి, మూడవ బౌద్ధ సంగీతి 250 BC మొగలిపుత్తతిస్స. ఓకేనా? ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే. టైం అయితే ఎక్కువ లేదమ్మా, మీరు ఎంత త్వరగా కంప్లీట్ చేసి ఎంత త్వరగా మీరు చదివి ఎంత త్వరగా బిట్స్ కంప్లీట్ చేస్తే మీకు అంత మంచి స్కోర్ అయితే స్క్రీనింగ్ టెస్ట్లో రావడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇంకా నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం ఏది? ఫస్ట్ వన్ బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. సెకండ్ వన్ నెప్ట్యూన్, బుధుడు, అంగారకుడు, భూమి. థర్డ్ వన్ నెప్ట్యూన్, బుధుడు, భూమి, అంగారకుడు. ఫోర్త్ వన్ బుధుడు, నెప్ట్యూన్, శుక్రుడు, అంగారకుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం వచ్చేసరికి బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఈ విధంగా అయితే పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణము అంటే పెద్ద నుంచి చిన్న, పెద్దది బృహస్పతి, తర్వాత పెద్దది శని, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. ఈ విధంగా అయితే పెద్ద నుంచి చిన్నకి సౌర కుటుంబంలో పరిమాణ రీత్యా గ్రహాల అవరోహణ క్రమం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిని పరిశీలింపుము. ప్రతిపాదన ఏ, చంద్రుని యొక్క ఒకవైపు ఉన్న ప్రాంతం మాత్రమే ఎల్లప్పుడూ భూమికి ఎదురుగా ఉంటుంది. కారణం ఆర్, చంద్రుడు 23.5 రోజులకు ఒకసారి తన అక్షం మీద తన చుట్టూ తాను ఒకసారి తిరుగుతాడు. ఈ సమయం చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి సమానము అవుతుంది. సో ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ నిజమైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. సెకండ్ వన్ ఏ మరియు ఆర్ నిజమైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. థర్డ్ వన్ ఏ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు. ఫోర్త్ వన్ ఏ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. చూసుకోండి, ఏ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు. చూసుకోండి, చంద్రుని యొక్క ఒకవైపు ఉన్న ప్రాంతం మాత్రమే ఎల్లప్పుడూ భూమికి ఎదురుగా ఉంటుంది. అంతే కదా, భూమికి ఒకవైపు మాత్రమే చంద్రుడు కనిపిస్తాడు, ఇంకోవైపు కనిపించుడు. కాబట్టి చంద్రుని యొక్క ఒకవైపు ఉన్న ప్రాంతం మాత్రమే ఎల్లప్పుడూ భూమికి ఎదురుగా ఉంటుంది. అలాగే చంద్రుడు 23.5 రోజులకు ఒకసారి తన అక్షం మీద తన చుట్టూ తాను ఒకసారి తిరుగుతాడు. ఈ సమయం చంద్రుడికి భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి సమానం అవుతుంది అనేది ఇది మనకి తప్పు ఇచ్చారు కాబట్టి ఇది నిజమైనది కాదు, ఏ మాత్రమే నిజమైనది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ముడత పర్వతాలు ఏ మండలంలో ఏర్పడ్డాయి? ఫస్ట్ వన్ ఖండ సముద్ర అభిఘాత మండలం, సెకండ్ వన్ ఆర్క్ అభిఘాత మండలం, థర్డ్ వన్ ఖండం అభిఘాత మండలం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. అన్నీ కూడా మనకి ముడత పర్వతాలు ఏర్పడడానికి చూడండి, ఖండ సముద్ర అభిఘాత మండలం, ముడత పర్వతాలు ఏ మండలంలో ఏర్పడ్డాయంటే ఖండ సముద్ర అభిఘాత మండలంలో ఏర్పడ్డాయి, ఆర్క్ అభిఘాత మండలంలో ఏర్పడ్డాయి, ఖండం అభిఘాత మండలంలో కూడా ఏర్పడ్డాయి ముడత పర్వతాలు అనేవి. సో నెక్స్ట్ క్వశ్చన్, ధ్రువాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉండడానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్, ధ్రువాలు భూమధ్య రేఖ కన్నా అధిక ఎత్తులో ఉండడం వలన. సెకండ్ వన్, ధ్రువాల వద్ద ఏటవాలుగా పడే సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబంగా పడడం వలన. థర్డ్ వన్, ధ్రువాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి చూసుకోండి, ధ్రువాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఎందుకు ఉంటుందంటే ధ్రువాల వద్ద ఏటవాలుగా సూర్యకిరణాలు పడతాయి. ఎందుకంటే ధ్రువాలు వంపుగా ఉంటాయి కాబట్టి సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. కానీ భూమధ్య రేఖ తిన్నగా ఉంటుంది కాబట్టి, అలాగే సూర్యునికి దగ్గరగా ఉంటుంది కాబట్టి లంబంగా పడతాయి. ఓకేనా. సూర్యకిరణాలు లంబంగా పడడం వల్ల భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది ధ్రువాలతో పోలిస్తే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే కారకం లేదా కారకాలను గుర్తించము. ఏ అక్షాంశం, బి భూపరివేష్టిత సముద్రాలు, సి సముద్ర ప్రవాహాలు, డి అవపాతం. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏబి మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి, సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఈ 4 కూడా మనకి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే కారకాలే. ఏంటేంటి? అక్షాంశం ప్రభావితం చేస్తుంది, భూపరివేష్టిత సముద్రాలు ప్రభావితం చేస్తాయి, సముద్ర ప్రవాహాలు ప్రభావితం చేస్తాయి, అవపాతము ప్రభావితం చేస్తుంది. ఈ 4 కూడా దేన్ని ప్రభావితం చేస్తాయి? సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే కారకాలు. నెక్స్ట్ క్వశ్చన్, సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ గిడ్డింగ్స్, సెకండ్ వన్ ఆగస్ట్ కామ్టే, థర్డ్ వన్ మెకైవర్, ఫోర్త్ వన్ ప్రొఫెసర్ రైట్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, మెక్ఐవర్. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లికని నిర్వచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మెక్ఐవర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, లైంగిక ప్రక్రియలపై నియంత్రణ లేకుండా ఉన్న పురాతన సమాజాల నుండి కుటుంబం ఆవిర్భవించిందని తెలిపిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ వెస్టర్ మార్క్, సెకండ్ వన్ ప్లీస్, థర్డ్ వన్ రాల్ఫ్ లింటన్, ఫోర్త్ వన్ మోర్గాన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్లీజ్. లైంగిక ప్రక్రియలపై నియంత్రణ లేకుండా ఉన్న పురాతన సమాజాల నుండి కుటుంబం ఆవిర్భవించిందని తెలిపిన సామాజిక శాస్త్రవేత్త ప్లీజ్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భార్యాభర్తల మధ్య ఉన్న బంధుత్వాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ ప్రాథమిక వైవాహిక బంధుత్వం, సెకండ్ వన్ ద్వితీయ వైవాహిక బంధుత్వం, థర్డ్ వన్ తృతీయ వైవాహిక బంధుత్వం, ఫోర్త్ వన్ గౌణ వైవాహిక బంధుత్వం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రాథమిక వైవాహిక బంధుత్వం. భార్యాభర్తల మధ్య ఉండే బంధుత్వాన్ని ప్రాథమిక వైవాహిక బంధుత్వం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మణుడు తన వర్ణం స్త్రీని మాత్రమే కాక ఇతర వర్ణాల అంటే క్షత్రియ, వైశ్య, శూద్ర నుండి వివాహం చేసుకోవడాన్ని ఏ వివాహం అంటారు? ఫస్ట్ వన్ అంతర్వివాహం, సెకండ్ వన్ బహిర్వివాహం, థర్డ్ వన్ అనులోమ వివాహం, ఫోర్త్ వన్ ప్రతిలోమ వివాహం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్రాహ్మణుడు తన వర్ణం స్త్రీని మాత్రమే కాకుండా ఇతర వర్ణాలు క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల నుండి కూడా వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహము అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సర్ హెర్బర్ట్ రిస్లే అభిప్రాయం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్ వంశపారంపర్యంగా వచ్చే వృత్తులు అంతర్వివాహము, సెకండ్ వన్ శాశ్వత ప్రాతిపదికపై విభజన అణిగి ఉండడం నిలిచిపోయే విధంగా పూజారులు సృష్టించిన వ్యవస్థ, థర్డ్ వన్ మత విధులలో ప్రత్యేకీకరణ, ఫోర్త్ వన్ జాతి విభేదాలు అనులోమ వివాహాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, భారతదేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణం ఏంటి? జాతి విభేదాలు, అనులోమ వివాహాలు. ఎవరి అభిప్రాయం ప్రకారం? సర్ హెర్బర్ట్ రిస్లే అభిప్రాయం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణం జాతి విభేదాలు అలాగే అనులోమ వివాహాలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఏ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత యువతను ఒక్క వేదికపైకి తీసుకుని వచ్చేందుకు మేరా యువ భారత్ అంటే మై భారత్ పేరుతో స్వయం ప్రతిపత్తి గల ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2023 అక్టోబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోద ముద్ర వేశారు. 15 నుండి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 40 కోట్ల మంది యువతను ఈ వేదికలో చేరడానికి అర్హులుగా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న వాతావరణము, కమ్యూనికేషన్లు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ అవకాశాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దనున్నారు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏ, బి, సి సరైనవి, సెకండ్ వన్ బి, సి, డి సరైనవి, థర్డ్ వన్ సి, డి, ఏ సరైనవి, ఫోర్త్ వన్ ఏ, బి, సి, డి సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 4 కూడా మనకి సరైనవే. ఏంటేంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత యువతకు ఒక్క వేదికపై తీసుకుని వచ్చేందుకు మేరా యువ భారత్ మై భారత్ పేరుతో స్వయం ప్రతిపత్తి గల ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏం నిర్ణయించింది? మేరా యువ భారత్ అనే పేరుతో స్వయం ప్రతిపత్తి గల ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 2023 అక్టోబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దేనికి ఆమోదం
ముద్ర వేశారు, మేరా యువ భారత్కు ఆమోద ముద్ర వేశారు. అలాగే 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 40 కోట్ల మంది యువతను ఈ వేదికలో చేరడానికి అర్హులుగా కూడా నిర్ణయించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న వాతావరణము, కమ్యూనికేషన్లు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ అవకాశాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ వ్యవస్థను అయితే తీర్చిదిద్దనున్నట్లు నరేంద్ర మోడీ చేపట్టినటువంటి మేరా యువ భారత్ లేదా మై భారత్ పేరుకు సంబంధించినటువంటి ఒక వేదికకు సంబంధించినటువంటి అంశాలండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఏ. తమిళనాడులోని నాగపట్నం హార్బర్ నుంచి శ్రీలంకలోని కాంగేసంతురై హార్బర్ మధ్య ప్రయాణికుల ఫెర్రీ 2023 అక్టోబర్ 14న ప్రారంభమైంది. బి. శ్రీలంకలో యుద్ధ సమయంలో ఈ సర్వీసు రద్దవగా 40 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. సి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. డి. ప్రయాణ దూరం 110 కిలోమీటర్లు కాగా 3:30 to 4 గంటల సమయం పడుతుంది. అంటే 3:30 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సరైనవి, సెకండ్ వన్ బీసీడీ సరైనవి, థర్డ్ వన్ సిడిఏ సరైనవి, ఫోర్త్ వన్ ఏబిసిడి సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ మీకు ఇచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఫోర్త్ వనే రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఎందుకంటే మీకు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చామనుకోండి, అక్కడ మీకు వేరువేరుగా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు దాన్ని ఆన్సర్ చేయగలుగుతారనే ఉద్దేశంతో. సో 4 కూడా మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో తమిళనాడులో నాగపట్నం హార్బర్ నుంచి శ్రీలంకలోని కాంగేసంతురై హార్బర్ మధ్య ప్రయాణికులకు ఫెర్రీ 2023 అక్టోబర్ 14న ప్రారంభమైంది. హార్బర్ మధ్య ప్రయాణికులకు ఫెర్రీ ఎప్పుడు ప్రారంభమైంది? 2023 అక్టోబర్ 14న. అలాగే శ్రీలంకలో యుద్ధ సమయంలో ఈ సర్వీసు రద్దవగా 40 ఏళ్ల తర్వాత మళ్ళీ పునరుద్ధరించారండి. ఎక్కడ? శ్రీలంకలో యుద్ధ సమయంలో ఈ యొక్క ఫెర్రీ అనేది రద్దవగా 40 ఏళ్ల తర్వాత మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ సర్వీసును ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రయాణ దూరం 110 కిలోమీటర్లు కాగా 3:30 నుంచి 4 గంటల సమయం పడుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఏ. దేశంలో 5G సేవల ప్రారంభంలో మొబైల్ డౌన్లోడ్ వేగాలు గణనీయంగా పెరిగాయి. దీనికి కూడా ఆన్సర్ ఫోర్త్ వన్నే కాబట్టి మనం ఒకసారి చూసుకుందాము, మళ్ళీ టైం వేస్ట్ మీకు. సో అన్నీ కూడా సరైనవేనండి. ఈ 4 కూడా ఏంటంటే ఒకసారి చూసుకుందాము. దేశంలో 5G సేవల ప్రారంభంతో మొబైల్ డౌన్లోడ్ వేగాలు గణనీయంగా పెరిగాయండి. అలాగే ఫలితంగా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో భారత స్థానం ఎన్నవది? 72 స్థానాలు మెరుగుపడి 47వ స్థానానికి చేరినట్లు ఉక్లా వెల్లడించింది. 72 స్థానాలు మెరుగుపడి మనకి 47వ స్థానానికి మన భారత్ అనేది రావడం జరిగింది. ఎక్కడ? స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో. ఓకేనా. నెక్స్ట్. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలతో పాటు కొన్ని G20 దేశాల కంటే మన దేశ స్థితి మెరుగ్గా ఉండడం అనేది విశేషం. చూసుకోండి, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలతో పాటు మరికొన్ని G20 దేశాల కంటే మన భారతదేశం యొక్క స్థితి కొంచెం మెరుగ్గా ఉండడం కూడా ఇది ఒక విశేషమే. అలాగే ఈ సూచీలో మెక్సికో ఎన్నో స్థానం? 90వ స్థానం. తుర్కీ ఎన్నో స్థానం? 68వ స్థానం. బ్రిటన్ 62వ స్థానం. జపాన్ 58వ స్థానం. బ్రెజిల్ 50వ స్థానం. దక్షిణాఫ్రికా 48వ స్థానాల్లో నిలిచాయి. మంది 47 స్థానము. అలాగే మెక్సికో 90, తుర్కీ 68, బ్రిటన్ 62, జపాన్ 58, బ్రెజిల్ 50, దక్షిణాఫ్రికా 48వ స్థానాల్లో అయితే నిలిచవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి ఈ 3 కూడా సరైనవే, ఇది కూడా మనకి ఆన్సర్ కాబట్టి ఒకసారి చూసుకుందాము. చిరుధాన్యాల అంటే మిల్లెట్ల పిండిని ప్యాకెట్లలో లేబుళ్లతో అమ్మితే 5% GST వస్తు సేవల పన్ను వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎంత శాతం GST అండి? 5% GST. దేనికి? మిల్లెట్ల పిండిని ప్యాకెట్లలో లేబుళ్లలో అమ్మితే, చిరుధాన్యాల పిండిని ప్యాకెట్లలో అలాగే లేబుళ్లలో అమ్మితే 5% GST వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఈ పిండి అమ్మకాలపై ఇంతకు ముందున్న 18%తో పోలిస్తే ఇప్పుడు పన్ను రేటు అనేది బాగా తగ్గడం అనేది గమనార్హం అండి. ఇంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు అది 5%కి దిగింది. కాబట్టి చాలా తక్కువగా అయితే పన్ను రేటు తగ్గడం జరిగింది. అలాగే కనీసం 70% మిల్లెట్లు ఉన్న పిండిని విడిగా లూజ్గా అమ్మితే ఎటువంటి GST ఉండదంటండి. చూసుకోండి, 70% మిల్లెట్లు ఉన్న పిండిని విడిగా లూజ్గా అమ్మితే GST అనేది అస్సలు ఉండదంట. అదే ప్యాకెట్లలో అమ్మితే 5% GST వర్తిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? సో ఇది కూడా మనకి అన్ని సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. 2022 అక్టోబర్ 1 నుంచి 2023 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో నమోదైన గణాంకాల ప్రకారము కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 2022 అక్టోబర్ 1 నుంచి 2023 సెప్టెంబర్ 30 మధ్య గల. ఓకేనా, ఢిల్లీయే కాలుష్య నగరాల్లో మొదటి స్థానంగా వచ్చింది. అలాగే ఈ ఢిల్లీలో ఘనపు మీటర్కు 100.1 మైక్రోగ్రాముల PM 2.5 గాఢత నమోదైందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రభుత్వ సురక్షిత పరిమితి కన్నా 3 రెట్లు ఎక్కువటండి. సో ఆ ఢిల్లీ అనేది ప్రభుత్వ సురక్ష పరిమితిని దాటేసి 3 రెట్లు అధికంగా అయితే ఉండడం జరిగింది. అలాగే అత్యంత కాలుష్య నగరాల్లో బీహార్ రాజధాని పాట్నా 99.7 మైక్రోగ్రాములు రెండవ స్థానంలో ఉంది. చూసుకోండి, బీహార్ రాజధాని పాట్నా అనేది 99.7 మైక్రోగ్రాముల కాలుష్యంతో రెండవ స్థానంలో ఉంది. రాజధాని ప్రాంతంలో ఫరీదాబాద్ 89 మైక్రోగ్రాములు, నోయిడా 79.1, గాజియాబాద్ 78.3, మేటర్ 76.9 ఇవి కూడా అత్యంత కాలుష్య నగరాల్లో ఉన్నాయని అధ్యయనంలో అయితే వెల్లడవ్వడం జరిగింది. అలాగే క్లైమేట్ ట్రెండ్స్ అనే స్వతంత్ర మేధోమథన సంస్థ, రెస్పిరల్ లివింగ్ సైన్సెస్ అనే టెక్నాలజీ సంస్థ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ఈ యొక్క ఏ అధ్యయనం అండి? కాలుష్య అధ్యయనం అనేది ఏవేవి సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి అంటే క్లైమేట్ ట్రెండ్స్ అనే స్వతంత్ర మేధోమథన సంస్థ, అలాగే రెస్పిరల్ లివింగ్ సైన్సెస్ అనే టెక్నాలజీ సంస్థ, ఈ రెండు కలిపి ఈ యొక్క అధ్యయనం అయితే నిర్వహించడం జరిగింది. ఈ 4 కూడా మనకి సరైనవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, A:B అండి. ఇది ఒకసారి చూసుకోండి. A:B = 5:14 మరియు B:C = 7:3 అయితే A:B:C ఎంత? సో ఆప్షన్ ఫస్ట్ వన్ 10:21:3, సెకండ్ వన్ 10:28:3, థర్డ్ వన్ 5:14:6, ఫోర్త్ వన్ 5:14:3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. 5:14:3 ఎలానో ఒకసారి చూసేద్దాము. ఇది నా రైటింగ్ ఏనండి, భయపడకండి. సో ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తే సరిగా అర్థం అవ్వకపోగలదనేసి ఆల్రెడీ నేను రాసి పెట్టుకుని అయితే చేశాను. సో A:B మనకి ఎంత ఇచ్చారు? 5:14 వేసుకోండి అమ్మ. అలాగే B:C ఎంత ఇచ్చారు? 7:3. ఇక్కడ Bకి ఎదురుగా చూసుకోండి, A:B, Bకి తర్వాత ఈ సైడ్న C వేసుకుని ఈ విధంగా అయితే వేసుకుంటాము. సో ఎలా వీటిని లెక్కించాలి అంటే 5 × 7 35, 14 × 7 98, 14 × 3 42, 35:98:42. ఓకేనా. ఎలాగో చెప్పాను కదా, 5 × 7 35, 14 × 7 98, 14 × 3 42. ఓకేనా. ఈ 3 కూడా 7తో డివైడ్ అవుతాయి. 7 5 35, 7 1 7, 7 4 28, అలాగే 7 3 42. సారీ గైస్. సో ఆన్సర్ ఇక్కడ 6 వస్తుందండి. చూసుకోండి, 7 6 42 కదా. సో 5:14:6 అనేది మనకి థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ థర్డ్ వన్నే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కాదు, మనం లెక్క చేస్తే మనకి కరెక్ట్గా థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మరొకసారి చూసుకోండి, ఇక్కడ క్లియర్గా చెప్తాను. 7 5 35, అలాగే 7 1 7, 7 4 28, అలాగే 7 6 42. కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. 5:14:6 థర్డ్ వన్ రైట్ అవుతుంది. మనకి ఇక్కడ కీలో అయితే మాత్రం అది తప్పిచ్చేసాడు. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అమ్మ. ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పటం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని సరిగా ప్రతిబింబిస్తుంది? సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇవి ఒకసారి గమనించి ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ వైజ్గా ప్రొవైడ్ చేస్తున్నాను. గ్రూప్ 2 వీడియోస్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఏపీఎస్సీ వీడియోస్ అనేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఆల్రెడీ చాలా మోడల్ పేపర్స్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. మీకు ట్రిక్స్ వీడియోస్ కూడా చెప్తున్నాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనేది
ట్రిక్స్ వీడియోస్ కూడా నేను చెప్తూ ఉన్నాను. సో మన వీడియోస్ అయితే మాత్రం ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఖచ్చితంగా. మన ఛానల్కి మాత్రం మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా అన్ని వీడియోస్ చేస్తున్నాను. సో మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే, ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత త్వరగా అయితే వీడియోస్ చేయడానికి నాకు అవకాశం అయితే ఉంటుంది. సో ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకి సంబంధించి ఇది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే నక్షత్రాల మధ్యలో సూర్యుడు, చంద్రుడు ఉంటాయి కాబట్టి ఇదే మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మనం మోడల్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము. నెక్స్ట్ మనము 150కి 150 క్వశ్చన్స్ కూడా మీకు మోడల్ పేపర్లో తయారు చేస్తాను, కంగారు పడకండి. ప్రస్తుతం అయితే మీరు సబ్జెక్ట్ వైజ్ నేను చేస్తున్నాను. మోడల్ పేపర్స్ అనేవి, ప్రాక్టీస్ బిట్స్ అనేవి అవి కూడా ఫాలో అవ్వండి. సబ్జెక్ట్లో మళ్ళీ టాపిక్ వైజ్గా చేస్తున్నాను, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చేస్తూ ఉంటాను, అవి కూడా ఫాలో అవ్వండి. ఈ విధంగా కూడా చేస్తాను. అండ్ టోటల్ మోడల్ పేపర్స్ మనం లాస్ట్లో చూసుకుందాము. ఇప్పటి నుంచి మీరు అదంతా కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఫస్ట్ అయితే చదవండి, చదువుతూ ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మంచి స్కోర్ ఖచ్చితంగా సాధిస్తారు. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గైస్. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.